ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎన్టీఎం న్యూస్. ఆందోళ్ నియోజకవర్గ ఇన్ఛార్జి బి. సంగమేశ్వర్. గురువారం ఆగస్టు 8, 2024 నాడు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ ఆసుపత్రిలోని అవుట్పేషెంట్, వార్డు వైద్య సిబ్బందితో కలిసి మంత్రి పరిశీలించారు. డయాగ్నోస్టిక్ సెంటర్, టీ-హాబ్, మెడిసిన్ స్టాక్ రూమ్, డయాలసిస్ సెంటర్లను మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేతే చెప్తాడు మరి సారు, లేతే చెప్తాడు, లేకుండా ఎప్పుడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, విలువ లేదా నేను మాట్లాడచ్చాను అలా. ఇప్పుడు అంటే నీకు ఐడియా ఉన్నదే, మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మనం 10 ఏళ్ళు లేము కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక అవకాశం ఉంది. నేను మేడం గారు చెప్పిన మన మంత్రి గారు ఉన్నారు, మన మీరు రాయాలి మేడం. మీ అభిప్రాయం ఏంది? సార్ ఇప్పటికైతే లోడ్ సరిపోతుంది సార్, బట్ కంటిన్యూస్ రన్ చేయాలి 24 hours. సో దట్ విల్ బి నీడ్ ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ నడిపిస్తారు. 24 hours నడుస్తున్నారు. ఆల్రెడీ 24 hours స్కానింగ్ చేస్తున్నారు. పేషెంట్స్ వస్తున్నారు, ఎక్కువ బయటికి ఎవరికైనా రాస్తున్నారు. Should also get an MRI. Yes, sir. The first MRI, I get you an MRI. It is a commitment from my side, I get you an MRI. But I want the space. షెడ్ మాట్లాడడం పై గురువారం వస్తాం, సోమవారం వస్తాం. ఎన్ని గంటలు? 4 గంటలు. ఎట్లా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందా? ఎట్లనేది ఇస్మాయిల్ కేన్ పేట స్టాఫ్ దానికి 2 కావాలి, 5 కావాలి, 10 కావాలి, మినిమం 5 కావాలి. ఓకే, వెళ్తే ఇంకా 5 కావాలి. తర్వాత యాక్చువల్గా పొద్దున పట్టాలి వస్తుంది కదా. ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు టెక్నీషియన్స్ టెక్నీషియన్ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ వల్ల టెక్నీషియన్ రిటర్న్ వెళ్తున్నారు. ఇప్పుడైతే చాలా స్టార్ట్ అయిన